ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చాలా ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాడు. శపితమైనవి కొంచెమైనను మీరు తీసుకోవద్దు, దాని వలన మీరు శాపగ్రస్తులై ఉంటారు. మరి అంతేకాకుండా ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా బాధ కలగజేసిన వారిగా ఉంటారు అని. కానీ ఆకాను ఆ మాట పెడచెవి పెట్టాడు. ఎప్పుడైతే ఆ శాపగ్రస్తమైన కనబడినవో వాటిని తను ఆశించాడండి. ఆశించి తను తీసుకున్నాడు, తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు మీదకు వచ్చింది. ఇశ్రాయేలు ఓడిపోతూ వచ్చి ఉన్నారు. అంటే ఆకాను అనుకున్నాడు, కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు, ఎవరు చూడరులే, ఎవరు గమనించరులే అనుకున్నారు. కానీ దేవునికి మరుగై ఉన్నది ఏమీ లేదు అనేది ఇక్కడ అర్థమవుతుందండి. కాబట్టి దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దానిని వినేవారిగా ఉండాలి. వినకపోతే మరి ఆకాను పరిస్థితి ఏమవుతుంది? ఆకాను వలన ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు, చనిపోతున్నారు. అది భక్తుడైన యెహోషువకి చాలా బాధనిచ్చింది. ప్రభు దగ్గర మొరపెట్టి ఉన్నాడు. ప్రభువు దానికి ఒక పరిష్కారం చూపించున్నాడు. మరి ప్రజలందరినీ ప్రేమైన వల్ల నిలబెట్టి వారి దగ్గర ఎవరెవరి దగ్గర ఏమున్నాయి అని ప్రేమైన వల్ల వెతకటం మొదలుపెట్టినప్పుడు ఆకాను అక్కడ దొరికిపోయాడు. మంచి షీనార్ వస్త్రము తను తీసుకున్నాడని, 200 తులము వెండి, అలా 50 తులాల యొక్క బంగారు కమ్మి నేను ఆశించి తీసుకున్నాను, నా డేరా మధ్యన నేను దాచిపెట్టుకున్నాను అని సెలవిస్తున్నాడు. ప్రేమైన వల్ల నష్టం జరిగిన తర్వాత తాను ఒప్పుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయాలి అని చెప్పాడు. మరి ఆకాను అగ్ని చేత కాల్చబడ్డాడు, రాళ్ల చేత కొట్టబడ్డాడు. కావున ఒకసారి ఆలోచించండి, శాపగ్రస్తమైన ఏమీ కూడా మనిషికి బాధ కలగజేస్తాయి, మరణాన్ని కలగజేస్తాయి. అందుకనే దేవుని చెప్పిన మాట వినేవారిగా ఉండాలి. అలా వినుట వలన మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.